ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 9, 10, 11 తేదీల్లో అత్యంత అద్భుతమైనటువంటి ఒక విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ తేదీల్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీనరాశి వారికి, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఒక దివ్యమైనటువంటి శక్తి ప్రవేశించబోతుందని, ఆ శక్తి మీ ఇంట్లోనే సంచరిస్తుందని మీకు తెలియజేయడానికి మేము వచ్చాము. అవునండి, మీరు విన్నది అక్షరాలా నిజం. మీ ఇంట్లో ఎవరో తిరుగుతున్నారు. వారి యొక్క కరుణా కటాక్షాలు ఎన్నో సంవత్సరాలుగా మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ప్రసరిస్తూనే ఉన్నాయి. కానీ విచారకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, మీరు మాత్రం ఆ దేవతను ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు. ఆ దేవతా శక్తి అనేది మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా కంటి రెప్పలా కాపాడుతూ వస్తుంది. ఎన్నో గండాల నుంచి, ప్రమాదాల నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తూ వస్తుంది. మీరు ఊహించినటువంటి ఆపదల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. అయినా వాళ్ళని గమనించలేదు. వారి యొక్క ఉనికిని మీరు అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఇక ఆలస్యం చేయకండి. రాబోయేటటువంటి 3 రోజుల్లో మీరు మీ జీవితంలోనే 3 అతిపెద్ద శుభవార్తల్ని వినబోతున్నారు. ఈ శుభవార్తలు మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చివేయబోతున్నాయి. మీరు ఇప్పటి వరకు కూడా అనుభవించినటువంటి కష్టాలకు, పడినటువంటి బాధలకు, కార్చినటువంటి కన్నీళ్లకు కూడా చలన గీతం పాడబోతున్నాయి. కాబట్టి మేము మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు ఏ పనిలో ఉన్నా సరే ఒక 10 నిమిషాలు ఈ వీడియోకి కేటాయించి పనులన్నీ కూడా పక్కన పెట్టి ఇది వినండి. మనసు పెట్టి వినండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుందండి. మీరు అలా వింటేనే మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి ఆ దేవత ఎవరు, మీ నుంచి ఆ దేవత ఏం కోరుకుంటుంది, మీరు ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు ఏం చేయాలి, మీకు రాబోతున్నటువంటి ఆ శుభవార్తలు ఏమిటి, రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తు అనేది ఎలా బంగారమయం కాబోతుంది అనేది, ఇలా పూర్తి వివరాలన్నీ కూడా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే వారి జీవితంలో వారికి ఎలాంటి అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది అనే విషయాలు తెలుస్తాయండి. ఈ వీడియో చూసే ముందు ఓం దుర్గాయ నమః అని కామెంట్ చేయండి. మీరు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది ఈ రాశి వారికి చేరే అవకాశం మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఈ రాశి కేవలం ఒక రాశి కాదు, ఇది ఒక తత్వం. ఈ రాశిలో జన్మించిన వారికి, ఈ రాశి వారికి కొన్ని అదృష్టపు సంఖ్యలు ఉంటాయి. ఆ సంఖ్యలు వచ్చే తేదీల్లో కానీ, లేదంటే మీ రాశి వారికి అలాంటి సంఖ్యలు మాత్రం తీసుకున్నట్లయితే మీ జీవితానికి మీకు ఏదో ఒక మంచి జరగబోతుందని అర్థం. ఈ రాశి వారికి అదృష్టం వెన్నంటే నడుస్తుంది. ఇప్పుడు మనం ఈ రాశి వారి యొక్క మనస్తత్వం గురించి తెలుసుకుందాం. వారి యొక్క గుణగణాల గురించి కూడా లోతుగా తెలుసుకుందాం. తర్వాత మీకు రాబోయేటటువంటి శుభవార్తలు, మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ దేవత రహస్యం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం అంటే ఒక మహాసముద్రంలో లోతును తెలుసుకోవడం లాంటిది. 12 రాశుల్లో కల్లా ఈ రాశి ఎందుకు అంత ప్రత్యేకము అంటే, ఈ రాశిలో పుట్టినటువంటి వారు సామాన్యులు కాదు, వారు మహజ్జాతకులని చెప్పుకోవచ్చు. వారి జీవితం అనేది నిజంగా ఒక అద్భుతం. వారి యొక్క ఆలోచన విధానం అనేది, వారి విశాల హృదయం సాటి లేనిది. అయితే కొన్ని అనువాహిత కారణాల వల్ల, గ్రహాల ప్రతికూలత ప్రభావం వలన స్వయంకృతాపరాధం అంటే తమకు తాము తక్కువ అంచనా వేసుకోవడం, లేదా ఇతరులను గుడ్డిగా నమ్మి మోసపోవడం వలన మీరు జీవితంలో కొద్దిగా వెనకబడడం జరుగుతుంది. అంతేకాని వీరికి ఉన్నటువంటి అదృష్టం, వీరిలో ఉన్నటువంటి దైవశక్తి మరి ఏ రాశి వారికి ఉండదు అంటే అది అతిశయక్తి కాదు. కుంభరాశి వారి మనసు చాలా విశాలమైనది. వీరిని నిండు కొండతో పోలుస్తారు. నిండు కొండ ఎప్పుడూ కూడా తొనకదు. తనలోని అమూల్యమైనటువంటి జలాన్ని ప్రశాంతంగా నిలుపుకుంటుంది. అలా ఈ రాశి వారికి ఒక స్త్రీ ద్వారా రేపటి రోజున కొన్ని సమస్యలు, కొన్ని సంతోషాలు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదండి. ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే దేవత యొక్క అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉండబోతుంది. కాకపోతే మీరు ఎప్పుడూ కూడా మీకు ఏవి కళలు వచ్చినా సరే, ఏవి ఎదురైనా సరే అన్నీ కూడా అపశకునాలుగా అనుకుంటూ ఉంటారు. కాదండి, అది మీకు రేపటి రోజున చాలా మంచి జరగబోయే అవకాశంగా కూడా అనుకోవచ్చు కదా. మీరు అన్నీ కూడా అలాగే నెగ్లెక్ట్ చేయడం వల్లే మీకు ఆ దేవత అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా తోడుగా ఉండకుండా పోతుంది. అది మీ యొక్క నిర్లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు నిర్లక్ష్యం చేయడం వల్లే ఆ అనుగ్రహం అనేది మీకు దొరకటం లేదని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి బాబా అనుగ్రహము, శివుడి యొక్క అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. మీకు ఏ సమస్యల్లో అయినా సరేనండి, మేము తోడుగా ఉన్నాను అనే భరోసా ఇస్తూ ఉంటారు. కాబట్టి ఆ దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉండడం వల్లే మీకు ఎన్ని సమస్యలు వచ్చినా సరే అన్నిటినీ కూడా కాదనుకుంటూ, నెట్టుకుంటూ మీరు ముందుకు రాగలుగుతున్నారు. కాకపోతే మీ మనస్తత్వం వలన కూడా మీకు అందరూ కూడా చెడు వాళ్ళే ఎదురవుతూ ఉన్నారు. మీ మంచి మనస్తత్వానికి ఓర్వలేని తనంతో చాలామంది మీకు చెడు చేయాలి, చెడు
జరగాలి అని కోరుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మీ స్నేహితుల్ని కానీ, మీ కుటుంబ సభ్యులను కానీ, మీ ఇరుగు పొరుగు వారిని కూడా ఎవరినైనా సరేనండి, ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచితే మీకు అన్నీ కూడా మంచి రోజులే, మంచి జరుగుతుందని చెప్పుకోవాలి. మీకు చాలా తెలిసిన వారే మీకు చాలా కీడు తలపెట్టాలని చూస్తూ ఉన్నారు. ద్వారా వారిని మనం కొంచెం దూరం పెట్టడమే మనకు మంచిదని చెప్పుకోవాలి. ఆ దేవత అనుగ్రహం అనేది మీకు ఎప్పుడూ కూడా మీ కళ్ళలోకి నైటు నిద్రపోతున్నప్పుడు లక్ష్మీదేవిలాగా, అంటే ఒక అమ్మవారిలాగా కళలు రావడం, లేకపోతే మీరు ఎక్కడికైనా సరే ప్రయాణం చేస్తున్నటువంటి కళలు రావడం, లేదా మీరు బయటికి వెళ్ళిన చోట ఎక్కడైనా సరే నాగుపాములాగా ఏవైనా పాములు ఎదురవ్వడం కానీ, ఇలా కళ్ళలోకి పాములు రావడం కానీ, ఇలా గనక మీకు ఏవైనా కళలు వస్తే కనుక అవి శుభసూచకంగా గుర్తించబడతాయి. ఎందుకంటే మనకి ఏవైనా సరే కళలు రావాలి, ఏవైనా సరే జరగాలి అనుకుంటే మాత్రం ఏయో ఒక మనకి సూచనలు కనిపిస్తూ ఉంటాయి. అవి అర్థం చేసుకోలేని సమయంలో మనకి ఏవైనా సరే చిన్న చిన్న ఒడిదొడుకులు అనేవి జరుగుతూ ఉంటున్నాయి. కాకపోతే అవి కొన్ని సమయాల్లో కొన్ని విషయాలు అనేవి అర్థం కాకుండానే జరిగిపోతూ ఉంటాయి. అవి కనుక మనం అర్థం చేసుకుని ప్రవర్తించినట్లయితే మనకి అన్నీ కూడా శుభగడియలే ఉంటాయని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా రేపటి రోజున మీరు రాబోయే 3 రోజుల్లో కూడా మీరు సాయిబాబా యొక్క ఆలయానికి కానీ, శివుని ఆలయానికి కానీ వెళ్ళి బాబాని, శివుణ్ణి దర్శించుకున్నట్లయితే ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉండి మీకు చెడు గడియలన్నీ కూడా తొలగిపోతాయి. రాహుకేతువుల యొక్క గడియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మనకి అన్ని శుభ సూచికలు, శుభ సమయం అనేది రాబోతుందనే చెప్పుకోవాలి. అలాగే మీతో ఉండే వ్యక్తులు మీతో మంచిగానే ప్రవర్తిస్తూ మీ వెనకమాల గోతులు తీసే విధంగా ఆలోచిస్తున్నారండి. వారిని కాస్త వారి గురించి మీరు ఆలోచించి వారెవరో తెలుసుకుని వారిని కాస్త దూరం పెట్టండి. అలా ఉంటే కనుక మీరు ఇప్పుడు వరకు పడినటువంటి కష్టాలన్నీ కూడా మీకు దూరం అయిపోయి శుభ సమయం అనేది రాబోతుంది. శుభ గడియలు అనేవి మీకు రాబోతున్నాయి. అలాగే మీరు ఇన్ని రోజులుగా డబ్బు సమస్యలు ఏవైనా సరే మీరు అప్పులు ఇచ్చి లోన్లు తీసుకుందామని ఏవైతే వెనకబడిపోయి ఉన్నాయో అవన్నీ కూడా రేపటి రోజు నుంచి మీ చేతికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటి నుంచి ఒక శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఒక వ్యక్తి వలన మీరు కొన్ని సమస్యలకు గురవుతారు. ఆ వ్యక్తి స్త్రీ రూపంలో కానీ, పురుష రూపంలో కానీ, ఇలా ఏ విధంగా అయినా సరే మీకు ఒక వ్యక్తి చెడు తలపెట్టాలని చూస్తూ ఉన్నారు. మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీరు ఎదుగుతుంటే వారవలేనితనంతో మీ కింద ఉన్న వాళ్ళు కానీ, మీ పైన ఉన్న వాళ్ళు కానీ మిమ్మల్ని కిందకి లాగాలనే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరు ఎదుగుతుంటే ఒకరు వారవలేనితనంతోనే ఉంటున్నారు. కాబట్టి అదేవిధంగా మీకు ఎప్పుడూ కూడా చెడు తలపెట్టాలి అనే వ్యక్తులే మీకు తోడుగా ఉంటున్నారు. కాకపోతే మీరు ప్రతి ఒక్కరిని కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. కాబట్టి అందరూ మనవాళ్లే, అందరూ మనకి మంచి కోరతారు అని అనుకుంటూ ఉంటారు. కాదండి, కానీ మంచి కోరుతానే చెడు తలపెట్టాలని చూసేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటున్నారండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని కుటుంబం యొక్క సలహాలు సూచనలు తీసుకుని, పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకుని నడిస్తే మాత్రం మనకి అన్ని శుభగడియలే ఉంటాయి. అలాగే డబ్బు రూపంలో మనకి కలిసి రావడం లేదు, మనకి ఏమీ మిగలడం లేదు అనుకుంటూ ఉంటున్నారు కదా. ఎందుకు మిగలడం లేదంటే రూపాయి ఖర్చు పెట్టే దగ్గర మీరు 10 రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల లక్ష్మీదేవి యొక్క రాక అనేది కూడా ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నన్ను ఇలా ఖర్చు పెడుతున్నారు, వీరికి ఏమీ తెలియడం లేదు అని లక్ష్మీదేవి యొక్క రాక కూడా జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడైతే రూపాయి ఎక్కువ ఖర్చు పెడుతున్నారో అక్కడ ₹1 ఖర్చు పెట్టడం వల్ల లక్ష్మీదేవి యొక్క రాక అనేది మనకు జరుగుతుందండి. నీటి రూపంలో డబ్బులు అనేవి వెళ్ళిపోతూ ఉంటున్నాయి కదా. అలా జరగకుండా ఉండాలంటే సంధ్యావేళలో మీరు నిత్యము కూడా దీపారాధన చేసుకోండి. వీలైతే ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవికి ఉప్పు దీపం పెట్టుకోండి. ఆవు నెయ్యితో కానీ, నూగుల నూనెతో కానీ దీపం పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా తొలగిపోతుంది. పాజిటివిటీ అనేది మనకి ఫామ్ అవుతుంది. కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మనకు ఖచ్చితంగా బ్రహ్మంగారు ఏదైతే చెప్పారో అదే విధంగా జరుగుతుందండి. ఏముందులే వీరు ఇలానే చెప్తారు అని మాత్రం తీసి పారేయకండి. మీరు కనుక ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్పామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వారు చెప్పిన మాటల ద్వారానే మేమన్నీ కూడా చెప్తున్నామండి. కల్పితం చెప్తారు ఏముందులే అని మాత్రం అనుకోకండి. అలాగే మీకు ఎరుపు, పచ్చ, తెలుపు అనే రంగులు మీకు బాగా అదృష్టపు రంగులుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి 1, 3, 6, 9, 11 ఇలాంటి సంఖ్యలు అదృష్టపు సంఖ్యలుగా చెప్పబడుతున్నాయి. అంటే బేసి సంఖ్యలు అదృష్ట సంఖ్యలుగా చెప్పబడుతున్నాయి. సో చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి, ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవారుంటే ఈ రాశి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో రీచ్ అనేది జరుగుతుంది. అలాగే మాకు కూడా ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి.